రోబో కంటే రోబోట్ ఇంకా బాగుంది చాలా. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5.5 ఇస్తుంది. రజనీ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రజనీ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. నచ్చిన సీన్స్ ఏంటి మీకు సినిమాలో? రోబోది ఇక్కడ చూడండి. సినిమా కంటే కింద పెట్టి చిన్న రోబోస్ చేశారు చూడండి లాస్ట్ ఎండింగ్ టైమ్ లో, అదే చాలా బాగుంది. అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఆబ్వియస్లీ గ్రాఫిక్స్ ప్లస్ అంటే టెక్నాలజీ కాకుండా మంచి మెసేజ్ కూడా పెట్టారు మూవీలో, అది చాలా బాగుంది. వరల్డ్ రికార్డ్ దాటుతున్నాయి. రికార్డ్స్ పక్కా దాటుతాయి, ఎందుకంటే ఎక్కడ టెక్నాలజీ అంత గ్రాఫిక్స్ అన్నట్టు ఏం లేదు, అన్ని ఎమోషన్స్ బాగున్నాయి. బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేస్తుంది అంటావా? మేబీ చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ స్క్రీన్స్ రిలీజ్ అయింది కదా బాహుబలి కంటే, అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ వేరే కంట్రీస్లో కూడా రిలీజ్ అయింది కాబట్టి దాటే ఛాన్స్ ఉంది. బట్ కంటెంట్ వైజ్ చాలా బాగుంది అండ్ గ్రాఫిక్స్ ఎలా ఉంది? అది నెక్స్ట్ లెవెల్, ఇంకా అది చూడాలి. ఇట్స్ గ్రాఫికల్ ఇస్ సూపర్ గుడ్ అండ్ టెక్నాలజీ ఆల్సో వెరీ వెరీ. మొత్తం టెక్నాలజీ అండ్ రేడియేషన్ కోసం విజువల్ ఎఫెక్ట్స్ తోని దీన్ని ఒక సిస్టమేటిక్గా చేయడానికి ఇంత పట్టింది. దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్తున్నారు. 1000 కోట్ల పైన వసూలు చేసే అవకాశం. సినిమాలో పాటలు 2 ఉన్నాయి. కామెడీ కొంత ప్రాధాన్యత తక్కువ ఇచ్చినా కూడా సినిమా పరంగా చాలా హై లెవెల్లో ఉంది. హాలీవుడ్ రేంజ్లో ఉంది. స్టీవెన్ స్పిల్బర్గ్ ఇటువంటి ఏవైతే విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ చాలా బ్రహ్మాండంగా కుదిరినమాట ఈ మ్యూజిక్. దాని గురించే ఇంతకాలం వాళ్ళు తీసుకున్న శంకర్ గారు. థ్యాంక్స్ టు శంకర్ గివింగ్ ఏ గుడ్ మూవీ ఆన్ ఇండియన్ స్క్రీన్. బాహుబలి రికార్డ్ బద్దలు చేసే అవకాశాలు ఉన్నాయా? బాహుబలి రికార్డ్ బద్దలు కావచ్చు, ఎందుకంటే మొదటి రోజే దాదాపు ఇవాళ 16,000 స్క్రీన్లో అవుతుంది. ఈ 600 కోట్లు ఖర్చు అయిందని దాదాపు 1000 కోట్లు అయితే మినిమం వసూలు చేస్తుంది అంటారా? మామూలు పిక్స్ కాదు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా ఇండియన్ ఇష్యూ లాంటి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ మనం ఎప్పుడు చూడలేదు అంటావా? డెఫినెట్గా ఇండియాలో ఇది ఫస్ట్ మూవీ ఇంత హై లెవెల్లో. నెగటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా మూవీలో? నెగటివ్ ఏం అనిపించలేదు భయ్య, అది టాప్ లెవెల్ అంతే. మూవీ సో గుడ్ అంటారు. సూపర్ ఎట్లా సినిమా? సూపర్ 2.0 బాగుంది. ఎట్లా సినిమా? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. కార్టూన్ ఫ్లాప్ యావరేజ్ ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది. బాగాలేదని ఏం నచ్చలేదా? కన్ఫ్యూజ్ అయిపోయినట్టుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ తీసే క్రమంలో స్టోరీ లైన్ చాలా స్లిమ్ అయిపోయింది. సో సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక గంటన్నర బోరింగ్ యాక్షన్ సీక్వెన్స్లో ఉంది. యా అంతేను. రికార్డ్స్ ఏమి దాటుతున్నారు? ఏం దాడదని పెద్దగా మధ్యాహ్నం కలిసి చెప్పేస్తారని మిగతా వాళ్ళు. బాగుంది. చిన్న చిట్టి బాగుంది. ఇంకో పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్ ఉంది మూవీ. ఫస్ట్ 2.0 కంటే బాగుంది, డబల్ బాగుంది. సూపర్ అన్న, సూపర్ అన్న, సినిమా చాలా బాగుంది అన్న, అందరు చూడాల్సిందే అసలు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. రికార్డ్స్ చెప్పలేం కానీ ఎక్సలెంట్ మూవీ భయ్యా. విజువల్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్. Highlights Rajnikant performance, villain 2.0. Everyone knows this. Negative points are How we can find negative points in this film? Everything is boring. nothing, no boring. Very racy screenplay and no boring moments at all. Everyone needs to watch this film, and it has some good message also in it. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to iFi Network and please support iFi Network.